సమస్యని నేను సాల్వ్ చేస్తాను. మీ భారాన్ని నా చేతిలో పెట్టారు కదా, ధైర్యంగా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి. నన్నిక్కడి నుంచి బయటపడేసేవాడు ఎవ్వడూ లేడా? సారీ చక్రధర్ భయ్య, నువ్వెక్కడున్నావో పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది నాకు. నమస్తే సార్, నా పేరు అమర్. గోవర్ధన్ గారు చాక్లెట్స్ పంపించారు, వెళ్ళి 10 నిమిషాల్లో మాట్లాడరా. మా ఎస్ఐ గారు వచ్చే టైం అయింది. చక్రధర్ ఎక్కడున్నారండి? అదిగో ఆ లాకప్లో ఉన్నారు, త్వరగా మాట్లాడి వెళ్ళిపో. అలాగే సార్. చక్రధర్ భయ్యా, రారా మగడారా, ఇన్ని రోజులు నేను చచ్చానో బతికానో పట్టించుకునేవాడు ఒక్కడూ లేడు. అమ్మా అది సరే భయ్యా, ఈ దెబ్బలేంటి, అవతారమేంటి, అసలు ఏం జరిగింది భయ్యా? సోదరా, జరిగిన కథంతా ఇప్పుడు నీకు చెప్పే ఓపిక నాకు లేదు. ఇంకో గంట ఆగితే నన్ను ఏ స్టేషన్కి తీసుకెళ్తారో తెలియదు. అమర్, నన్ను నెల రోజుల నుంచి కొత్తగా వచ్చిన ట్రైనింగ్ ఎస్ఐలు తుక్కుగా కొట్టేస్తున్నారు. నువ్వేం భయపడక భయ్యా, నిన్ను విడిపించడానికి మన గోవర్ధన్ భయ్యా చాలా ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం ధైర్యమో ఏం పాడో, అసలు ఈ రోజు నేనిలా కుక్క బతుకు బతకాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నీ వదిన అమృతే. ఏంటి భయ్య నువ్వు చెప్పేది? సోదరా, నీతో ఎక్కువసేపు మాట్లాడే ఓపిక లేదు, టైం అంతకన్నా లేదు. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. నువ్వు అమృతని చంపడానికి నీకెంత కావాలి? చంపడమా? సారీ భయ్యా, అది నా వల్ల కాదు. ₹1,00,00,000 ఇస్తాను. సారీ భయ్యా, నేను చేయలేను. అబ్బా సోదరా, బేరాలాడటం నాకు చేత కాదు, కానీ నువ్వు అమృతను చంపితే నీకు మంచి పేమెంట్ ఇస్తాను. అమర్, నువ్వు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి బయట మా గోవర్ధన్ సిద్ధంగా ఉన్నాడు.
చంపే వరకు నా ఈగో చావదు భయ్యా. నా బతుకు ఇక పోలీసుల చేతిలోనే ముగిసిపోతుంది. నాకంటే ముందు ఆ అమృత చనిపోయిందన్న న్యూస్ వినాలి. ఈ ఒక్క డీల్ చేసి పెట్టు భయ్యా. ఇది మన మధ్య చివరి డీల్ అనుకో. ఫైనల్ గా చెప్తున్నాను, 1 కాదు 2 కాదు 5 కోట్లు ఇస్తాను. అమృతని చంపే భయ్యా. కోట్ల నువ్వు మీ అమ్మ సెటిల్ అయిపోయేంత డబ్బు కావాలనుకుంటే 2-3 పెళ్లిళ్ళు చేసుకో. ఈ డబ్బుతో జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు. ఒక్కసారి ఆలోచించు సోదరా. నిజంగా అమృతని చంపితే 5 కోట్లు ఇస్తావా? ఇప్పుడు నేను రోజులు లెక్క పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాను, కానీ డబ్బులు లెక్క పెట్టుకునే పరిస్థితిలో లేను సోదరా. ఆ అమృతని చంపడం కోసం నా ఆస్తులన్నీ అమ్మి ఆ గోవర్ధన్ గారి దగ్గర దాచిపెట్టాను. నా మాట విని ఈ డీల్కి ఒప్పుకొని ఆ అమృతని చంపేయి భయ్యా, చంపేయి. గోవర్ధన్ గారి దగ్గర ఉన్న డబ్బు మొత్తం నీకే ఇచ్చేస్తాను, సరేనా? చివరి డీల్ భయ్యా, అమృతం చంపేస్తా. నువ్వు డబ్బు కరెక్ట్ గా ఇస్తానంటే అమృతని చంపేసి ఈ ఊరదిలి వెళ్ళిపోతాను. నీకు నా మీద నమ్మకం లేకపోతే ఆ డబ్బు నీకు ముందే ఇస్తాను. డబ్బు మొట్టాక అమృతం చంపాయి, ఓకేనా? ఓకేనా? నీ మాట మీద నాకు నమ్మకం ఉంది భయ్యా. అమృతని చంపేశాక మళ్ళీ నిన్నొచ్చి కలుస్తాను. అమృత ఎట్టి పరిస్థితుల్లోనూ బతకదు. ఇదే నా చివరి డీల్. వసే అమృత, నీ మరిది చేతనే నిన్ను చంపిస్తున్నాను. నేను ఈ పోలీసుల చేతుల్లో చావడానికి ముందు నువ్వు నీ మరిది చేతుల్లో చావబోతున్నావు. అక్షరా, త్వరగా రా అమ్మా, స్కూల్కి లేట్ అవుతుంది. వస్తున్నానమ్మా.
ఏంటి శర్వాణి ఏదో హడావుడిలో ఉన్నట్టున్నా? అవును చైతన్య, ఒక చిన్న కేస్ చాలా రోజుల నుండి పెండింగ్లో ఉంది. ఇప్పుడు ఆ కేస్ నా దగ్గరకొచ్చింది. ఓహో, ఏంటి శేషు, ఈ ఫోటోలు నా చేతిలో పెడితే దీన్ని బట్టి నేను కేసు ఎలా సాల్వ్ చేస్తాననుకున్నావు? అసలు ఈ అమ్మాయి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ మర్డర్ ఎప్పుడు జరిగింది, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకుందామని చెప్పాను కదా. సారీ మేడం, ఫైల్ స్టేషన్లో మర్చిపోయాను. సరే, నేను స్టేషన్కి వస్తున్నాను, నువ్వెళ్ళు. అలాగే మేడం. అక్షరా, ఏంటి అక్కడ ఆగిపోయావు? దగ్గరికి రా. ఇదేంటి, ఈ పాప ఎప్పుడు చూసినా నా వంక అదోలా చూస్తూ ఉంటుంది. అక్షరా, నువ్వు ఇప్పటికే చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్తున్నావు. కాస్త యాక్టివ్గా ఉండమ్మా. అసలు నువ్వు ఎవరిని చూసినా భయపడుతున్నావు. అసలు ఎందుకు భయపడుతున్నావు అంటే చెప్పు. ఇలా ఉంటే ఎలాగమ్మా? శర్వాణి, పాపం తన అమ్మా నాన్న లేని అమ్మాయి కదా. ఇలాంటి పిల్లలకి ఎక్కువగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకైనా మంచిదే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కౌన్సిలింగ్ ఇప్పిస్తే బెటర్ కదా. మా రేణు కూడా అదే చెప్తుంది చైతన్య. అమ్మా అక్షర, నేను లోపలికి వెళ్ళి నా స్టిక్కు ఫైల్ తీసుకునొస్తాను.
నువ్విక్కడే ఉండు. ఇదిగో ఈ ఫొటోస్ నీ చేతిలో పట్టుకో, నేనిప్పుడే వస్తాను. అక్షర, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నేను నీకు ఎంత దగ్గర అవ్వాలనుకున్నా నువ్వేమో నన్ను చూసిన ప్రతిసారి భయపడుతున్నా. మీ అమ్మ చిలపు నీ చేతిలో ఉన్న ఫొటోస్ని చూస్తానా? ఒకసారి ఆ ఫొటోస్ నీటివ్వు. ఎందుకలా భయపడుతున్నా? నేను నీ ఫ్రెండ్ లాంటి వాడిని అనుకో, ఓకే? ఏది ఒకసారి నీ చేతిలో ఉన్న ఫొటోస్ ఇవ్వు, చూసిస్తాను. ఏంటక్ష అలా చూస్తున్నా? నీ చేతిలోని ఫొటోస్ ఎలా నేను చూస్తానా? అక్షర, పదమ్మ, స్కూల్కి టైం అవుతుంది. శర్వాణి, మీ పాపను నువ్వు అర్జెంటుగా సైకాలజిస్ట్కి చూపించక తప్పదు. అరే, ఏం చేసినా భయపడుతూ ఉంటుంది. ఏంటి శర్వాణి ఇది? అదే కదా చైతన్య, నా బాధ కూడా. ఈరోజు ఈవినింగే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను. చైతన్య, రేణు సూపర్ మార్కెట్కి వెళ్ళింది, నేను లంచ్కి రానని చెప్పు. ఆ, ఆ, ఆ. అవును, ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నావేంటి? హా, ఈరోజు నా పర్సనల్ పని వల్ల లీవ్ తీసుకున్నాను శర్వాణి. సరే, వెళ్ళొస్తాం. పదమ్మా. సారీ, పిక్స్ జారిపడ్డాయి. చైతన్య, అవి కొంచెం తీసివ్వవా? హలో,
ఓకే సార్ సారీ చైతన్య